పాపి నుండి సేవకునిగా. చదవండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి 6 వచనాలు. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు 42, 1, 2 మరియు 6 వచనాలు. యోబుకు తాను మొత్తబడ్డాడని తెలుసు. సాక్షాత్తు దేవుని మాటలనే ఉటంకిస్తూ 3, 4 వచనాలు. యోబు దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని ఆయన ఉద్దేశాలను నెరవేర్చడంలో వెల్లడయ్యే ఆయన శక్తిని, న్యాయాన్ని ఒప్పుకున్నాడు. 2వ వచనం. తర్వాత తన మాటలు తప్పని, తాను గ్రహింపలేని సంగతులను గూర్చి మాట్లాడాడని ఒప్పుకున్నాడు. 3వ వచనం. యోబు దేవుడు అన్యాయస్తుడని, తన పట్ల అన్యాయంగా ప్రవర్తించాడంటూ చేసిన తన ఆరోపణలను వెనక్కు తీసుకున్నాడు. అతడు దేవుడు చేసేదంతా సరైందని, అతడు దాన్ని విశ్వాసంతో అంగీకరించాలని గ్రహించాడు. యోబు దేవునితో ఇలా అన్నాడు: నేను నీ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇయ్యలేను. నేను చేయగలిగిందల్లా నా గర్వాన్ని ఒప్పుకోవడం, నన్ను నేను తగ్గించుకోవడం మరియు పశ్చాత్తాపపడడం. అప్పటి వరకు దేవుని గూర్చి యోబుకున్న జ్ఞానం పరోక్షమైనది, వ్యక్తిగతం కానిది. కానీ అది మారిపోయింది. యోబు దేవుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకున్నాడు మరియు తాను ధూళియు బూడిదయునైనట్టు చూశాడు. పశ్చాత్తాపమనే తలుపు ఆనందమనే గదిలోనికి తెరుచుకుంటుంది అన్నాడు చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్. యోబు విషయంలో అది నిజం. గ్రంథం ముగింపులో పాపి అయిన యోబు దేవుని సేవకుడయ్యాడు. యోబు దేవుణ్ణి ఏ విధంగా సేవించాడు? శ్రమను సహిస్తూ, దేవుని దూషింపక మరియు తద్వారా సాతాను నోరు మూయడం ద్వారా. దేవుని చిత్తంలో శ్రమపడడం తాను ఏర్పరిచిన కొద్దిమందికి దేవుడిచ్చే పరిచర్య. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ఒకానొక విషయంలో తప్పని మీరు గ్రహించినప్పుడు ఎంత త్వరగా మీరు పశ్చాత్తాపపడతారు? ఆమేన్.